Children, welcome to our channel. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 4.4 నుండి క్వశ్చన్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 6th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 7th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇన్ ద గివెన్ ఫిగర్ సెగ్మెంట్ షోన్ బై ఆరో హెడ్స్ ఆర్ ప్యారలల్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అన్నాడు. సో ఇక్కడ మనకి ఫిగర్లో ఇక్కడ ఆరో మార్క్స్ ఇచ్చారు కదా. సో ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్స్ అన్నాడు. ఓకేనా. సో అయితే ఏమో కనుక్కోమన్నాడంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఇచ్చిన హింట్స్ ఏంటంటే ఒక యాంగిల్ ఏమో 45 degrees ఇచ్చాడు, ఒకటేమో 30 degrees ఇచ్చాడు. ఓకేనా. మరి ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూడండి. ఫస్ట్ ఫ్రమ్ ద ఫిగర్ ఒకసారి చూడండి. ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అన్నాం కదా. సో ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఈ ప్యారలల్ లైన్స్ నుంచి వెళ్ళేది ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది, అంతే కదా. సో ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు ఈ యాంగిల్ ఏమవుతాయి, ఆల్టర్నేట్ యాంగిల్స్, అంతే కదా. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో అప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కదా. సో అంటే ఇవి రెండు కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓకేనా. సో ఇవి రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇది x degrees ఉంది, ఇది 30 degrees ఉంది. అంటే ఇక్కడ ఇది 30 ఉంది అంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, 30 degrees ఉంటుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 30 degrees అవుతుంది. ఓకేనా. సో అదే ఇక్కడ రాద్దాము. x ఈజ్ ఈక్వల్ టు 30 degrees సిన్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది బయట ఉన్నటువంటి యాంగిల్, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. సో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఇవి రెండు కూడా ఆపోజిట్ ఉండే ఇంటీరియర్ యాంగిల్స్ కదా. సో ఇవి రెండు ఇంటీరియర్ యాంగిల్స్, ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నటువంటి యాంగిల్స్ కాబట్టి దీని యొక్క సమ్ అనేది ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఆల్రెడీ మనం నేర్చుకుని ఉన్నాము ఏమని, అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇట్స్ టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని నేర్చుకొని ఉన్నాం కదా. అంటే వీటి యొక్క సమ్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో అదే ఇక్కడ రాద్దాము. అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, టూ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా. సో ఏంటవి, y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 45 degrees, అంతే కదా. సో దీంట్లో మనకి x వాల్యూ తెలుసు ఎంత, 30. సో 30 ప్లస్ 45 అంటే 30 ప్లస్ 45 అంటే ఎంత అవుతుంది, యాడ్ చేస్తే 75 degrees కదా. సో y ఈజ్ ఈక్వల్ టు 75. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 30 degrees, y ఈజ్ ఈక్వల్ టు 75 degrees, అదే కదా ఫైండ్ అవుట్ చేయమనింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ సైడ్స్ వచ్చేసి QP అండ్ RQ ఆఫ్ PQR ప్రొడ్యూస్డ్ 2 points S and T రెస్పెక్టివ్లీ ఇఫ్ SPR ఈజ్ ఈక్వల్ టు 135 degrees అండ్ PQT ఈజ్ ఈక్వల్ 110 degrees. సో ఫైండ్ RPRQ అన్నాడు. సో ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు చూడండి. దీంట్లో QP అనేది ఈ సైడ్, QP అనేదేమో ఎస్ దాకా దీన్ని ప్రొడ్యూస్ చేయడం అంటే కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. QP లైన్ని S వరకు, తర్వాత QR లైన్ని T వరకు. ఓకేనా. T వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇంకా SPR అంటే ఇక్కడ యాంగిల్ ఎంత, 135 degrees అని ఇచ్చారు. ఓకేనా. సో 135 degrees. సో నెక్స్ట్ PQT ఇక్కడ వచ్చేసి 110 degrees ఇచ్చారు, 110. సో మనం కనుక్కోవాల్సింది PRQ అంటే PRQ ఈ యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూడండి. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఇచ్చినవి రాద్దాము. ఫ్రమ్ ద ఫిగర్ we have, ఒకసారి చూడండి, SPR అంటే ఈ యాంగిల్, తర్వాత నెక్స్ట్ QPR అంటే ఈ యాంగిల్. సో ఈ 2 యాంగిల్స్ కలిపితే ఏమవుతుంది, 180 degreesకి ఈక్వల్ అవుతుంది కదా. ఓకేనా. సో అదే ఇక్కడ రాద్దాము. యాంగిల్ SPR ప్లస్ యాంగిల్ QPR ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో SPR మనకి తెలుసు ఎంత, 135 degrees ప్లస్ యాంగిల్ QPR ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అప్పుడు QPR ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 ప్లస్ 135 వస్తే మైనస్ 135 అవుతుంది. సో 180లో నుంచి 135 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 45 degrees. ఇది QPR ఇది ఎంత వచ్చింది, 45 degrees వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్
ఒకసారి చూడండి, ఇది 110 డిగ్రీస్ ఉంది కదా, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. దేనికి? ఈ రెండింటికి కూడా ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది, అంతే కదా. సో అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది, ప్లస్ అలానే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే దీని యొక్క సమ్ ఇది ఇప్పుడు ఎంత ఉంది? 45 డిగ్రీస్ ఉంది కదా. సో ఈ యాంగిల్ని రెండింటిని యాడ్ చేస్తే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇంతకుముందు సమ్లో నేర్చుకున్నాం కదా, అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇట్స్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనుకున్నాం కదా. సో అలా చేసి దాని నుండి y వాల్యూ అనేది మనం r వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ is equal to the sum of its opposite interior angles. ఓకేనా. సో అంటే అప్పుడు ఏమవుతుంది? therefore యాంగిల్ PQT is equal to ఏమవుతుంది? యాంగిల్ PQT is equal to యాంగిల్ QPR ప్లస్ యాంగిల్ PRQ అవుతుంది. ఓకేనా. సో PQT ఎంత? 110 డిగ్రీస్. QPR ఎంత? 45 డిగ్రీస్ కదా ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ PRQ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ 110 ఈ ప్లస్ 45 ఇటు వస్తే -45 ఈజ్ ఈక్వల్ టు PRQ. సో 110లో నుంచి 45 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 65 డిగ్రీస్. ఓకేనా. సో దట్ ఈక్వల్ PRQ. సో PRQ వాల్యూ వచ్చేసి ఎంత? 65 డిగ్రీస్. అదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ x ఈజ్ ఈక్వల్ టు 62 degrees, angle XYZ is equal to 54 degrees. In triangle XYZ, if YO and ZO are the bisectors of XYZ and XZY respectively అన్నాడు. సో దెన్ ఫైండ్ యాంగిల్ OZY అండ్ YOZ అన్నాడు. సో ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు, దాంట్లో ఇది XYZ అనేది ఒక ట్రయాంగిల్, మళ్ళీ దీంట్లో ఒక చిన్న ట్రయాంగిల్ వచ్చి OYZ అనేది, దీంట్లో x ఈజ్ ఈక్వల్ టు 62 అని ఇచ్చారు. తర్వాత XYZ అంటే ఈ మొత్తం యాంగిల్ ఎంత? 54 డిగ్రీస్. ఓకేనా. సో నెక్స్ట్ YO ZO ఆర్ ద బైసెక్టర్స్ అన్నాడు. YO అంటే ఈ సైడ్, ఈ ZO ఇవి రెండు కూడా బైసెక్టర్స్. YZ అనేది XYZని అంటే ఈ యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ OZ అనేది ఈ Z అనే యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. సో అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే OZY అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. తర్వాత నెక్స్ట్ YOZ అంటే ఈ యాంగిల్ అనేది కనుక్కోవాలి. ఓకేనా. సో మరి ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూడండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చినవి రాద్దాము. It is given that angle x is equal to 62 degrees, angle XYZ is equal to 54 degrees. ఓకేనా. సో ఇక్కడ మనకి x ఉంది, y ఉంది, z కనుక్కోవచ్చు కదా. యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసి XYZ ట్రయాంగిల్ తీసుకొని. ఓకేనా. సో ఇన్ ట్రయాంగిల్ XYZ, ఓకేనా. సో యాంగిల్ x ప్లస్ యాంగిల్ XYZ ప్లస్ యాంగిల్ XZY ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో ఇక్కడ x అంటే 62 డిగ్రీస్, XYZ అంటే 54 డిగ్రీస్, XZY మనం కనుక్కోవాలి, ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే. సో 62కి 54 యాడ్ చేస్తే 160 ప్లస్ XZY ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో అయితే XZY ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 180లో నుంచి -116. ఓకేనా. సో 180లో నుంచి 116 తీస్తే ఎంత వస్తుంది? 64 డిగ్రీస్ వస్తుంది. సో XZY ఎంత వచ్చింది? 64 డిగ్రీస్. యాంగిల్ XZY ఈజ్ ఈక్వల్ టు 64 డిగ్రీస్. అంటే ఈ టోటల్ యాంగిల్ అనేది ఎంత వచ్చింది మనకి? 64 డిగ్రీస్ వచ్చింది. ఓకేనా. సో దీంట్లో మనం ఈ యాంగిల్ కనుక్కోవాలి. సో ఈ యాంగిల్ కనుక్కోవాలంటే ఇప్పుడు ఈ జెడ్ని OZ అనేది బైసెక్ట్ చేస్తుంది అన్నాం. అంటే ఈ మొత్తం యాంగిల్ 64 కదా. సో బైసెక్ట్ చేయడం అంటే ఈ యాంగిల్ రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. రెండు ఈక్వల్ అవుతాయి అంటే Z ప్లస్ Z ఈజ్ ఈక్వల్ టు 64 అనమాట. అప్పుడు ఈ Z కనుక్కోవచ్చు మనం, అంతేనా. సో ఇలా అనేది ఒకసారి చూడండి. యాంగిల్ XZY ఈజ్ ఈక్వల్ టు XZY, ఈ టోటల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? OZY అవుతుంది. అలానే ఈ యాంగిల్ కూడా XZY అవుతుంది. ఓకేనా. సో ఒకసారి చూడండి, యాంగిల్ OZY రాసుకుందాం. OZY ఈజ్ ఈక్వల్ టు
ఓజెడ్వై ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎక్స్జెడ్వై అవుతుంది, అంతే కదా. 1/2 ఎక్స్జెడ్వై. రీజన్ వచ్చేసి ఏంటంటే ఓజెడ్ అనేది ఈజ్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఎక్స్జెడ్వై. ఓకే, సో బైసెక్ట్ చేస్తుంది అంటే ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అంటే 1/2 అని తీసుకోవాలి మనము. సో నెక్స్ట్ 1/2 ఇంటూ ఎక్స్జెడ్వై ఎంత వచ్చింది, 64 degrees ఈజ్ ఈక్వల్ 2 3s 2 2s అంటే 32 degrees వచ్చింది. ఓజెడ్వై అనేది ఎంత వచ్చింది, 32 degrees. సో నెక్స్ట్ వైఓజెడ్ కనుక్కోమన్నారు. సో వైఓజెడ్ కనుక్కోవడానికన్నా ముందు ఈ వై వాల్యూ అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో ఈ వై కనుక్కున్న తర్వాత ఆఫ్టర్ దట్ ఓ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాము. సో మళ్ళీ ఇక్కడ ఎలా కనుక్కుంటాం, ఈ ఓవై కూడా వైని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ సేమ్ తీసుకుంటాము. ఓవైజెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 XYZ అవుతుంది, అంతే కదా. సో యాంగిల్ ఓవైజెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 యాంగిల్ XYZ అవుతుంది. రీజన్ వచ్చేసి ఓవై ఈజ్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ XYZ. ఓకేనా. సో 1/2 XYZ ఎంత, 54 కదా. సో క్యాన్సిల్ చేస్తే 2 2s 2 7s అంటే 27 degrees. యాంగిల్ ఓవైజెడ్ ఈజ్ ఈక్వల్ టు 27 degrees వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఓవైజెడ్ ఉంది, ఓజెడ్వై ఉంది. సో ఓ కనుక్కోవచ్చు కదా. ఓకేనా. ఎలా, యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఇన్ ట్రయాంగిల్ ఓవైజెడ్ నుంచి యాంగిల్ ఓవైజెడ్ ప్లస్, ఓకేనా, యాంగిల్ ఓవైజెడ్ ప్లస్ యాంగిల్ ఓజెడ్వై ప్లస్ యాంగిల్ ZOY ఆర్ వైఓజెడ్, ఎలా అయినా రైట్, వైఓజెడ్ రాస్తున్నాం, ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఓకేనా. సో నెక్స్ట్ ఓవైజెడ్ ఎంత అంటే ఎంత వచ్చింది, ఓవైజెడ్ అనేది 27 వచ్చింది ప్లస్ ఓజెడ్వై అనేది 32 వచ్చింది. సో మనం కనుక్కోవాల్సింది వైఓజెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా. సో 27కి 32 యాడ్ చేస్తే ఎంత, 27కి 32 యాడ్ చేస్తే 59 కదా. 59 ప్లస్ వైఓజెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా. సో అప్పుడు వైఓజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వైఓజెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 59. సో 180లో నుంచి 59 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 121. ఓకేనా. యాంగిల్ వైఓజెడ్ ఈజ్ ఈక్వల్ టు 121 degrees. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చింది ఓజెడ్వై అనేది 32, అలానే వైఓజెడ్ అనేది 121 degrees అనేది వచ్చింది. ఓకేనా. సో దీంతో 9th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.